నూతన సంవత్సరం అనగానే పైకి కనిపించేటువంటి మార్పు, అది మార్పు కాదు. మార్పు అన్నది ఎందులో ఉండాలో తెలుసా? తత్వములో ఉండాలట. తత్వము అంటే స్వభావంలో రావాలి మార్పు తప్ప పైన ఎంత మార్పు కనబడితే మాత్రం ఏం ప్రయోజనం చెప్పండి? తత్వము అంటాడు. అంటే మనం బాప్తిస్మం పొందాము అని అంటే, రక్షణలోనికి వచ్చామంటే, మారు మనసు పొందామంటే మన తత్వము మారాలి. తత్వం అంటే మన స్వభావం మారాలి. మీరు ఆలోచించండి, మీ స్వభావం అన్న మారిందా? సంవత్సరం పాము కుబుసం వదిలేసినట్టు బట్టలు మార్చేస్తున్నారు, వదిలేస్తున్నారు. వేషం మారిపోతుంది. ఇది మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. మీరు ఎంత మార్చుకొని ఎంత ప్రయత్నం మీరు చేయండి, కాలం వెళ్ళిపోతుంది. మనం కాలవశములో ఉన్నాం. మన కోసం ఆగేది కాదు కాలం. ఇలా ప్రతి ఏటా నూతన సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి తప్ప నువ్వు నూతన పరచబడటం లేదు. అదే కోపం, అదే చిరాకు, అదే అసహనం, అదే అనుమానం, అదే సందేహం, అదే నిర్లక్ష్యం వాక్యం పట్ల. నీలో ఇంకా మార్పు లేదు నాయన. ప్రియులారా, నూతనము అని అంటే స్వభావం మారాలి తప్ప నీ స్వభావం మారకుండా నీ రంగు మారినా, నీ జుట్టు మారిపోయినా, నీ బట్టలు మారిపోయినా, నీ స్థితి మారిపోయినా ఉపయోగం లేదయ్యా. నీ స్వభావం మారాలి.